హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ ఫ్రాక్ అయితే నా బర్త్డే కోసం నేను స్టిచ్ చేయించుకున్నాను. మా తమ్ముడు అయితే భీమవరంలో జాబ్ చేస్తాడు. తనైతే షాప్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాడు. షాప్ డీటెయిల్స్ వచ్చేసి శ్రీ అమ్మ కట్ పీసెస్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. పోస్టర్లో వర్క్ చేస్తాడనమాట మా తమ్ముడు. పోస్టర్లో అయితే నాకు పంపించాడు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాది లాస్ట్ ఓల్డ్ డ్రెస్ అనమాట. 1 minute శారీ అని ఆ టైంలో వచ్చింది 2020లో. అప్పుడైతే ఆ డ్రెస్ తీసుకున్నాను. ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఫుల్ స్టోన్స్ అనమాట. ఆ ఫ్యాబ్రిక్ని అయితే నేను పై టాప్ పార్ట్కి అయితే యూజ్ చేశాను. అండ్ బాటమ్ పార్ట్కి అయితే సేమ్ కలర్లోనే నెట్ ఫ్యాబ్రిక్ చూసాం, కానీ అది దొరకలేదు. కొంచెం క్రీమ్ కలర్ టైప్లో మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. దాన్ని అయితే పై బాటమ్ టాప్లో అయితే యూజ్ చేశాను. ఫ్రాక్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. టాప్ పార్ట్కి అయితే 4 ఫ్యాబ్రిక్స్ అయితే యూజ్ చేసాము. ఫస్ట్ అయితే క్రీమ్ కలర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాము. నెక్స్ట్ సాటిన్, నెక్స్ట్ బాటమ్ పార్ట్కి అయితే ఏ నెట్ అయితే తీసుకున్నామో ఆ నెట్ కూడా వేసాము. నెక్స్ట్ మెయిన్గా మేము ఏదైతే టాప్ పార్ట్ యూజ్ చేయాలనుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసాము. ఇంచెస్ అవి కూడా అన్నీ నా డ్రెస్కి ఎలా ఇంచెస్ తీసుకుంటామో అలానే తీసుకున్నాను. టాప్ లెంత్ అయితే 14, లూజ్ అయితే అంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాము, ఎందుకంటే బ్యాక్ సైడ్ లేస్ అది యాడ్ చేసాం కాబట్టి దాంతో అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుందని లూజ్ అయితే ఎక్కువే పెట్టుకున్నాము. బాటమ్ లెంత్ అయితే ఒక 42 అయితే తీసుకున్నాము, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కాబట్టి అలా బాగుంటుందని 40 ఎక్కువే తీసుకున్నాము. చాలా బాగుంది. వీడియోలో చూడొచ్చు 1 by 1 మేము ఎలాంటి ఫ్యాబ్రిక్స్ యూస్ చేసాము అన్నది క్లియర్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ స్టిచ్ అయితే చేసేసాము. అంటే ఇది సాటిన్ క్లాత్ కాబట్టి కొంచెం జారుతుంది, అందుకే అమ్మ ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేశారు. మా అమ్మ అయితే ఒక 15 years నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నారు. ఈ హెల్ప్ అవుతుందని యూట్యూబ్ ఛానల్ అయితే మేము స్టార్ట్ చేసాము. ఎప్పుడో 2022లోనే స్టార్ట్ చేసాము, కానీ అప్పుడు జాబ్ పరంగా కొంచెం ఇబ్బంది అయ్యి స్టాప్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఒక అవకాశంలా నేను తీసుకుని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మంచిగానే రీచ్ వస్తుంది, స్లోగా కాకుండా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ముందు మంచి అవుట్ఫిట్స్తో నేనైతే ముందుకు వస్తాను. స్టిచ్చింగ్ వీడియోస్, ఇంకా అవుట్ఫిట్ రివ్యూస్ ద్వారా కూడా, అండ్ మగ్గం వర్క్ కూడా త్వరలోనే కొంచెం వీడియోస్ చేస్తాము. అంటే ఇంకా అమ్మకి కొంచెం ప్రాక్టీస్ అది కావాలి కాబట్టి దాని ద్వారా కూడా మగ్గం వర్క్ కూడా మేము చేస్తాము. అండ్ అమ్మకి పెయింటింగ్ వర్క్ కూడా నేర్పించారు. మ్యాక్స్ పెయింటింగ్ చాలా లేట్గా స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే పెయింటింగ్ మీద మాకంత గ్రిప్ అయితే లేదు. థ్రెడ్ వర్క్, మగ్గం వర్క్ ఇదంతా ఓకే, అదంతా చేస్తాము. నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్నీ పోస్ట్ చేసి చూపిస్తాను. మీరెంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ ఫ్యాబ్రిక్కి స్టోన్స్ అది ఎక్కువగా ఉండటం వల్ల నార్మల్ మిషన్ సిజర్తో అయితే కట్ అవ్వలేదు, అందుకే ఇంట్లో ఉన్న నార్మల్ సిజర్ అయితే యూజ్ చేసి కట్ చేసాము. అండ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా అంత ఇబ్బంది ఏమనిపించలేదు, ఒక సూది అయితే విరిగిపోయింది. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్ అయితే తీసుకున్నాము. నాకు ఫుల్ స్లీవ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఫ్రాక్ కూడా లుక్ చాలా బాగుంటుందని ఫుల్ స్లీవ్స్ అయితే తీసుకున్నాను. అండ్ స్టార్టింగ్లో వీడియో అయితే యాడ్ చేశాను, అండ్ ఎండింగ్లో కూడా వీడియో నేను యాడ్ చేశాను. మీరు లుక్ అయితే చూడొచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అండ్ కాస్ట్ అంతా ఓన్లీ 800 రూపీస్తో నాకు ఈ ఫ్రాక్ అయితే డిజైనింగ్ అయిపోయింది. అండ్ బాటమ్ పార్ట్కి అయితే 3 layers అయితే యూజ్ చేసాము. ఫస్ట్ అయితే నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్, నెక్స్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్, నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ వల్లే చాలా మెయిన్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మన హైట్ని బట్టి అయితే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది, అందుకే నాకు సరిపడా 40 inches అయితే లెంత్ అయితే తీసుకున్నాము. అండ్ టాప్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. అండ్ బాటమ్ పార్ట్కి అయితే జస్ట్ ఇలా దగ్గరగా తీసి నార్మల్ అడ్జస్ట్ చేసి అమ్మ ఇలా ఫ్రిల్స్ అయితే యాడ్ చేశారు. ఈ ఫ్రిల్స్ వల్లే నాకు ఈ ఫ్రాక్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ చాలా లుక్ వచ్చేసింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. అండ్ 2 ఫ్యాబ్రిక్స్ బాటమ్ అండ్ టాప్ యాడ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది.
నేను 2 కలర్స్ డిఫరెంట్ కదా, చాలా బాగోదేమో అనుకున్నాను, కానీ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. అండ్ ఫ్రాక్ అయితే ఇది ఫస్ట్ లేస్ అయితే ఇలా యాడ్ చేసాము, కానీ నాకు అంత నచ్చలేదు. అండ్ పై నెక్ నుంచి మళ్ళీ ఇలా అయితే లేస్ అయితే యాడ్ చేసాము. ఫైనల్గా దుపట్టా స్టిచ్ చేసాము అండ్ బో కూడా స్టిచ్ చేసాము. నాకు బోస్ అంటే చాలా చాలా ఇష్టము అండ్ ఫ్రాక్కి బో చాలా బాగుంటుందని బో అయితే స్టిచ్ చేయించుకున్నాను. నెక్స్ట్ దుపట్టా అయితే యూస్ చేస్తాం కాబట్టి ఫ్యాబ్రిక్లోనే కొంచెం మిగిలింది అండ్ 10 మీటర్స్ అయితే తీసుకున్నాం ఫ్యాబ్రిక్. అందులో మిగలడంతో అయితే మేము దుపట్టా కూడా స్టిచ్ చేసాము. ఓవరాల్గా ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.